ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనము మేలు చేయటయందు విసుకకయుందము, మనము అనేక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, మనకు కష్టాలు లేదా విసుగు కలిగినప్పటికీ మనం మంచి చేయడంలో పట్టుదలతో ఉండాలని, ఎందుకంటే మనం చేసే మంచికి తగిన సమయంలో ప్రతిఫలం లభిస్తుందని ఈ వాక్యం తెలియజేస్తుంది. దేవుడు నోవాహుకు జలప్రలయం గురించి తెలియజేసి ఓడను నిర్మించమన్నాడు. నోవాహు దశాబ్దాల పాటు ప్రజల ఎగతాళి సహిస్తూ ఓడను నిర్మించాడు. అతడు విసుగలేదు, విశ్వాసంతో పనిచేశాడు. చివరకు అతని కుటుంబం రక్షించబడ్డారు. యోసేపు తన సహోదరుల చేత అన్యాయంగా అమ్మబడ్డాడు. తర్వాత ఖైదు జీవితాన్ని అనుభవించాడు. అయినప్పటికీ యోసేపు విసిగిపోలేదు, దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు. చివరికి దేవుడు అతనిని ఐగుప్తు ప్రధానమంత్రిగా చేశాడు. ప్రియులారా, ఈ ఉదాహరణలు మనకు దేవుని సమయమే శ్రేష్టమని, ఓర్పుతో ఉంటే ఆయనే తగిన సమయంలో సమృద్ధి ఫలితాన్ని ఇస్తాడని స్పష్టంగా చూపిస్తున్నాయి. కాబట్టి విశ్వాసులమైన మనము విసుగు చెంది ఆగిపోకుండా విశ్వాసముతో ముందుకు సాగే వారముగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనము చేసే ప్రతి మేలుకు ఒక ఖచ్చితమైన బహుమానం మనకు తప్పక లభిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్యజీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అని. ప్రియులారా, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మీయుట దేవుని చిత్తము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటే బహుమంచిది అని. సహోదరి సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము గదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము మేలు చేయటందు విసుకకై ఉండాలని, మేము అనేక మేలు చేస్తే తగిన కాలమందు పంట కోతుమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెతుకుచు నీవిచ్చే నిత్య జీవము పొందుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును నీ నిమిత్తమై లోబడి ఉంటూ రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉంటూ మేమిట్లు యుక్త ప్రవర్తన గల వారమై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూసివేసే వారముగా ఉండుటకు కృపచూపమని, నీ రాక సమీపించుచున్నది గనుక మేమును ఓపిక కలిగి ఉంటూ మా హృదయములను స్థిరపరచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.